హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే గత 4 రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని అయితే మనకి అర్థమవుతుంది. సిర్పూర్ జిల్లాలో అయితే మనకి 8.4 కనిష్ట ఉష్ణోగ్రత తగ్గిపోతున్నట్లు పడిపోతున్నట్లు మనకి అర్థమవుతుంది. గత 4 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే చలి గాలులు ఏ విధంగా వీస్తున్నాయో మనకు అర్థమవుతుంది. రీసెంట్ టైమ్స్లో మనకి ఎక్కువ వర్షాలు పడడం వల్ల చెరువులు మొత్తం అన్ని నిండిపోవడం వల్ల చలి తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగినట్లు మనకి అర్థమవుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా మంది మనకి ఊర్లలో ఇప్పుడు కాలంలో మనకి తెలిసిందే మార్నింగ్ వాక్స్ అంటూ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పేషెంట్స్ కానీ మార్నింగ్ వాక్స్కి వెళ్తూ ఉంటారు. అలాంటి పర్సన్స్ అయితే ఇప్పుడు ఈ చలి తీవ్రత వల్ల విపరీతంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. అలాగే చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైతే వ్యాయామం చేసుకునే వాళ్ళు ఉంటారో ఉదయం అలాగే సాయంత్రం పూట వాళ్ళైతే విపరీతంగా కష్టపడుతున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం కూడా చూస్తున్నట్లయితే చలి ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లో కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పొద్దున్న నుంచి మనకి ఎండ పెరిగినా సరే 11 ఆ టైంలో 11, 12 అయినా సరే ఉదయం వేళల్లో చలిగాలులు ఒకే విధంగా ఉన్నాయి. అసలు ఎండ ఏమాత్రం వచ్చినా కానీ చలిగాలులు మాత్రం తగ్గడం లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే సాయంత్రం అసలు మనకి 3, 4 నుంచే మళ్ళీ మనకి ఈ చలిగాలులు స్టార్ట్ అవ్వడం, చలి అనేది అసలు తగ్గడం లేదు. ఎండ ఎంత వచ్చినా సరే చలి మాత్రం అసలు తగ్గడం లేదు అని అయితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ సిర్పూర్లో మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రత 4 రోజుల నుంచి మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్టు మనకి అర్థమవుతుంది. మొత్తంగా ఎవరైతే వ్యాయామం చేసుకుంటారో పొద్దున్నే సాయంత్రం అలాగే వాళ్ళైతే ముసలి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా నార్మల్గా మనకి కొంచెం చలి ఉంటేనే చిన్నపిల్లలు ఏ విధంగా ఆరోగ్య సమస్యలు వస్తాయో మనకి తెలిసిందే. అలాంటిది చలికాలం అనేది కామనే కానీ చలికాలంలో కొంతమందికి బాడీ సపోర్ట్ కూడా చేయదు, ఏ పని చేసుకోలేరు. అలాంటిది చలి ఉష్ణోగ్రత అనేది తగ్గిపోవడం వల్ల మరింత చలి పెరిగిపోవడం వల్ల ముసలి వాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా ఇబ్బంది పడుతున్నట్లు మనకి అర్థమవుతుంది. ఈ చలి తీవ్రతల వల్ల మనకి జలుబు జ్వరాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. రీసెంట్ టైమ్స్లో మనకి వర్షాలు కూడా ఎక్కువ పడడంతో ఈ చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది అని అయితే మనకి అర్థమవుతుంది. మళ్ళీ మనకి ఈ 2 రోజుల్లో రానున్న ఇంకో 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది అని అయితే మనకి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ చలికాలంలో ఇలాంటివన్నీ కామనే కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మరీ ఎక్కువగా చలి తీవ్రత ఉంది అనేది అయితే మనకి అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే కొంచెం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వ్యాయామం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో బయట పనులు పొద్దున్నే వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్వెటర్స్ కానీ మాస్కులు కానీ ధరించుకొని వెళ్తే మంచిగా ఉంటుంది అని అర్థమవుతుంది. సో చూసుకున్నట్లయితే రానున్న 2 రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే తెలియజేయడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.